6వ ఎపిసోడు. ఇంటికొచ్చాను. అలాగే ఉన్నాను. ఇంతలో ఏదో గుచ్చుకుంటోంది. జాకెట్లోని తీశాను. అది ఒక కాగితపు ఉండ. ఒక మూలకు ఒక చిన్న స్కెచ్ కూడా ఉంది. భాష తెలుగు ఇంగ్లీషు కలగాపులగంగా ఉంది. కానీ ఏవో సంకేత పదాలతో ఏమీ అర్థం కాకుండా ఉంది. 1-2 సార్లు చదివాక దీన్ని వెంటనే పాండే వీధిలో 6-7-13 ఇంటిలో అందజేయాలి అని తెలుగులో స్పష్టంగా రాసింది. నేను అలాగే నిశ్చేష్టురాలని అయిపోయాను. అందజేయాలా వద్దా? ఏమి సంబంధం లేదనుకున్నా. కానీ వాసుకి వీళ్ళందరితో సంబంధం ఉందన్నమాట. ఇప్పుడు నేనేం చేయాలి? వాసుకి దేంతో సంబంధం లేదు అని అనుకున్నా. కానీ అది నిజం కాదు. ఇప్పుడు తను ఏం చేయాలి? వాళ్ళకి ఇవ్వాలా వద్దా అని ఆలోచిస్తూ అలాగే ఒరిగింది. ఎంతలో తలుపు చప్పుడైంది. తలుపు తీస్తే ఎదురుగుండా రాంబాబు నుంచున్నాడు. ఏమైందక్క అన్నాడు లోపలికి వస్తూనే. అక్క, అసలు పోలీస్ స్టేషన్లో ఏం జరిగిందో చెప్పు. రాము, నాకంతా తెలుసక్క. అక్కడేం జరిగిందో అసలు నువ్వు చెప్పు. చెప్పాలా వద్దా అని తటపటాయించాను. ఆ కాగితం కూడా పోలీసులకు ఇవ్వాలా వద్దా, లేదా వాసు చెప్పిన అడ్రస్లో ఇవ్వాలా అని ఆలోచిస్తూ, కానీ ఇంత జరిగినా చెప్పకపోతే గుండె పగిలేలా ఉంది. అందుకనే అంతా చెప్పేశాను, ఒక్క ఆ కాగితం విషయం తప్ప. ఇంతకు ఎవరి మాటలు నమ్మమంటావక్క? పోలీసు వాళ్ళవా బావవా? అదే తోచడం లేదురా. పోలీసు వాళ్ళు నిజం చెప్తారంటావా? నాకేం నమ్మకం లేదు. సాధారణంగా దర్యాప్తు జరిపేటప్పుడు ఎలాగైనా ఎదుటివాడి నుంచి నిజం లాగడానికే ప్రయత్నిస్తారు. కానీ తాము నిజం చెప్తున్నారన్న నమ్మకం లేదు. అయితే మీ బావ చెప్పిందే నిజమంటావా? ఎందుకు కాకూడదు? నాకు ఆ నమ్మకం కలగడం లేదు. ఎందుకని? నా దగ్గర రుజువు ఉంది కనుక. రాంబాబు కళ్ళు పెద్దవి చేశాడు. కనిబొమ్మలు ముడిపడ్డాయి. వెళ్ళి ఆ కాగితాన్ని తెచ్చి రాంబాబుకి ఇచ్చాను. ఆత్రంగా దాన్ని చూసి, ఇది ఎవరిచ్చారక్క? ఇది ఎలా వచ్చిందో నాకు తెలీదు. అక్కడి నుంచి తిరిగి వచ్చాక చూసుకున్నాను. నా వీపు మీద రవికలో చుట్టి ఉంది. అక్కడికి ఎలా వచ్చిందో కూడా నాకు తెలియదు. బావా, నువ్వు దగ్గరగా వచ్చారా? 2-3 సార్లు కౌగిలించుకున్నాడు. అయితే ఇంకే బావే ఇది నీకు అలా అందించాడు. చూసావా అక్క, బావ ఎంత తెలివిగా ప్రవర్తించాడో. నీకు తెలియకుండానే నీకు ఆ ఉత్తరాన్ని అందజేశాడు. బావకంతా తెలుసు అక్కడేం జరుగుతోందో. నువ్వు గదిలోకి వెళ్ళినప్పటి నుంచి మీ ఇద్దరిని కన్నాల్లోంచి గమనిస్తూనే ఉంటారు. బహుశా ఫిల్మ్ కూడా తీసే ఉంటారు. టేప్ రికార్డర్ మీ మాటల్ని టేప్ చేసే ఉంటుంది. అదంతా నీకు తెలియదని కూడా బావకి తెలుసు. అందుకే అంత చాకచక్యంగా దాన్ని నీకు ఇచ్చాడు. నీకు ఎలాంటి సౌజ్ఞ కూడా చేసి ఉండడు. లేదు, చేయలేదు. మరి దాన్ని అర్థమేంట్రా? నువ్వు చదవలేదా? చదివాను, కానీ నాకు అర్థం కాలేదు. నాకు అంతే. ఇది ఎవరిని ఉద్దేశించి రాశాడో వాళ్ళకి అర్థమవుతుందిలే, మనకు కాదు. దీన్ని ఏం చేయాలనుకుంటున్నావు? మొదట్లో చింపేయాలనుకున్నాను, కానీ ఎందుకో మనసొప్పలేదు. అందుకే దాచేశాను. మంచి పని చేసావు. కానీ ఇది ఇక్కడ నీ ఇంట్లో ఉండడం ప్రమాదకరం. ఒకవేళ పోలీసులు ఏ కారణం చేతనా ఇక్కడికి వస్తే, ఈ ఇంటిని సోదా చేస్తే, ఇది వాళ్ళ చేతికి చిక్కితే నువ్వు అనవసరంగా చిక్కుల్లో పడతావు. అయితే మరో పని చేస్తాను. ఏమిటి? దీన్ని రాజశేఖర్కి ఇచ్చేస్తాను. దాంతో వాసుని విడుదల చేస్తారు. అంతా నీ బ్రహ్మక్క. సరేలే, ఈ చీటీ నా దగ్గరే ఉండని అన్నాడు. ఒరే రామం, నేను అసలు పోలీస్ స్టేషన్కి వెళ్ళాలని నీకు ఎలా తెలిసిందిరా? నా సోర్సు ఒక ఆవిడ చెప్పింది. ఆడావిడ ఎవర్రా? అక్క, ఆవిడ కూడా నీలాంటి అక్కే అన్నాడు రాంబాబు. ఎవరమ్మా? రాణిగారా? కాదు, రాణిగారు కాదు, మరొకరు. ఎవరో ఇప్పుడు నేను చెప్పకూడదు. సమయం వచ్చినప్పుడు చెప్తాలే. అయితే వాసు ఎప్పుడు అరెస్ట్ అయినాడో కూడా నీకు ఇంతకుముందు అది తెలుసు అన్నమాట. మీ బావ తెలుసు. దీపావళి నాటి రాత్రి అరెస్ట్ అయ్యాడు. అప్పటి నుంచి ఇక్కడేం జరుగుతుందో అంతా తెలుసు. ఏం జరుగుతోంది? ఆదుర్దాగా అడిగాను. బావను నానా హింసలు పెడుతున్నారు. రోజు 4-5 గంటలు ఒకరి తర్వాత ఒకరు ప్రశ్నలతో యాతన పెడతారు. విద్రోహుల ఆచూకీ చెప్పమని హింసిస్తారట. అరికాళ్ల మీద, మోకాళ్ల మీద, తొడల మీద రోళ్ల కర్రతో కొడతారు. జుట్టు గడ్డం పీకుతూ ఉంటారట. ఇదంతా విని నాకు దుఃఖం పొంగుకొచ్చింది. ఒరేయ్ రామం, నువ్వు కూడా చాలా కఠినాత్ముడివిరా. నాకిన్నాళ్ళు అసలు ఎందుకు చెప్పలేదు? చెప్తే ఏం చేసేదానివి అక్క? ఉండబట్టలేక ఏడుస్తూ అక్కడికి పరిగెత్తేదానివి. ఒత్తిడి చేస్తే నా పేరు చెప్పేసేదానివి. నువ్వు నా సోర్స్ని కూడా అరెస్టు చేసేవాళ్ళు, అంతేగా?
నా కోపం కట్టలు తెంచుకుంది. అయితే కాగితం ఇలా గర్జించాను. ఏం చేస్తావు దాన్ని? రాజశేఖర్కి ఇస్తావా? కాదు, ఇప్పుడే వెళ్ళి ఆ బొలారం అడ్రస్ కనుక్కొని ఇచ్చొస్తాను. ఇక వాళ్లే నా వాసుకి దిక్కు. అక్క కాస్త శాంతించు, పిచ్చిగా ఆలోచించకు. పోలీసులు నిన్నెప్పుడు కనిపెడుతూనే ఉంటారు అని మర్చిపోకు. నువ్వు నిజంగానే అక్కడికి వెళ్ళావంటే నిన్ను ఆ ఇంట్లో ఎవరున్నారో వాళ్ళని అందరినీ అరెస్ట్ చేసేస్తారు. బావ మీద వాళ్లకున్న అనుమానాలన్నీ రుజువైపోతాయి. అప్పుడు బావ సంగతి దేవుడెరుగు, నీ ఉద్యోగం కూడా ఊడిపోతుంది. పిచ్చిగా ఆలోచించకు. అసలు ఆ వెధవలెవరో పోలీసులకు చెప్పేస్తే పోయేదిగా? పోదు, అంత సులభంగా పోయేది కాదు. నువ్వు అన్నట్టు వాళ్ళకి చెప్తే వాళ్ళు ఎన్నో హత్యలు చేసి ఉండొచ్చు, వాళ్ళకు ఉరిశిక్ష పడవచ్చు. అప్పుడు వాళ్ళే అనుచరులు ఊరుకుంటారా? బావను కూడా చంపేస్తారు అన్నాడు. ఒరేయ్, అయితే వాసుకు ముక్తి లేదా? చెప్పే కదా అంతా దైవాధీనమని. దైవాన్నే ప్రార్థించు. బయట తలుపు కొట్టించి చప్పుడైంది. పనిపిల్ల లక్ష్మి పిలుస్తోంది. అక్క, నువ్వు ఏం మాట్లాడకు, ఏదైతే అది అవుతుంది. నువ్వు మాత్రం ధైర్యంగా ఉండు. 4 రోజుల తర్వాత ఒకరోజు తెల్లవారుతుండగా కాలింగ్ బెల్ అదే పనిగా మోగింది. నాకు మెలకు వచ్చింది. నేను తలుపు తీశాను. ఇన్స్పెక్టర్ రాజశేఖర్, తలుపు తీయండి అన్నాడు. వెంటనే నేను తలుపు తీశాను. సారీ రమాదేవి గారు, మీ ఇంటిని సోదా చేయడానికి వచ్చానన్నాడు. సోదానా? ఎందుకు? ఇదిగో వారెంట్ అంటూ అందించాడు. సరే చేయమన్నాను. అతను చేశాడు. ఒక అల్మరా తాళమేసింది. తాళం తీయమ్మా అన్నాడు. తీసింది. అక్కడేం లేవు. ఉత్తరాలు ఎక్కడా? ఏ ఉత్తరాలు? మీ భర్త మీకు రాసినవి, మీరు మీ భర్తకు రాసినవి. చూడండి, నా భర్త నాకేమీ ఉత్తరాలు రాయలేదు, నేను కూడా ఏమీ రాయలేదు. రాజశేఖర్ నమ్మనట్టు నా వైపు కోపంగా చూశాడు. పుస్తకాలు బీరువా దగ్గరికి వెళ్ళి ఒక్కొక్కటి వెతికాడు. ఏమీ కనిపించలేదు. అతడు పుస్తకాలు, కరపత్రాలు కూడా అక్కడుంటే అవి తీసుకున్నాడు. ఇవన్నీ నిషిద్ధమైనవి అన్నాడు. సరే, మీ ఇష్టం అందే ఆమె. చివరికి వాళ్ళు ఏమీ దొరక్క వాళ్ళు వెళ్ళిపోయారు. వాళ్ళు వెళ్ళిపోగానే రాంబాబు ఫోన్ చేశాను. వాడు వచ్చాడు. ఒరేయ్, ఆ చీటీ ఏం చేసావురా? నా సోర్స్కి ఇచ్చాను. ఆమె ఏం చేసిందో ఏమో, తర్వాత సంగతి నాకేం తెలియదు. నా కుతూహలం మళ్ళీ మొలకెత్తింది. ఎవర్రా ఆమె? ఎప్పుడైనా చెప్పకూడదా? ఎందుకేంట్రా? నా కృతజ్ఞతలను తెలుపుకోవద్దు? నాకు ఇవాళ ఎంత సంతోషంగా ఉందో తెలుసా? ఎందుకు? వాసు పోలీస్ కస్టడీలోంచి పారిపోయాడు. అందుకని. ఆ హింసలు తప్పాయి కదా. పారిపోతే సరే, మళ్ళీ వాళ్ళు వెంటాడుతారు. తప్పించుకొని తిరుగుతూ గుట్టలంట, చెట్టనక, రాత్రనక, పగలనక అలాగా తిరగడంలో ఏం సుఖముంది? నా మొహం పాలిపోయింది. చూడక్క, నిన్ను నిరుత్సాహపరచాలని కాదు నేను ఇదంతా చెప్పడం. యథార్థం గ్రహించమని చెప్తున్నాను అంతే. బావ ఎలాంటివాడో తెలుసో తెలియకో కోరి చేసుకున్నావు. ఇప్పుడు నీకు బాగా తెలుసు అతని భావాలు, అతని స్నేహాలు, అతని జీవితం ఏంటో అంతా తెలుసు. అలాంటి వాడితో నువ్వు అసలు సాధించేది ఏమీ లేకపోయినా మనశ్శాంతి కూడా కోల్పోతావు. నువ్వు ఈ విషయంలో కొంత నిర్లిప్తత అలవర్చుకోవాలి. నీ పిల్లల ఉజ్వల భవిష్యత్తే నీ జీవిత పరమార్థంగా చేసుకోవాలి. కాస్త మొండిగా ధైర్యంగా బ్రతకాలి అంటూ ఏమేమో చెప్పుపోయాడు. నేను తల వంచుకొని విన్నాను. తెలుసో తెలియకో బావ ఒక దారంట పోతున్నాడు. నేను ఆ దారంటే పోతే? రాంబాబు ఉలిక్కిపడ్డాడు. ఆ దారి చాలా భయంకరమైంది, ప్రమాదకరమైంది అక్క. ఏంటి, నువ్వు పిల్లలుండి ఇలా చేయాలనుకుంటున్నావు అన్నాడు రాంబాబు. అక్క, అసలు నువ్వు ఇక్కడ ఉండద్దు, రా మన ఇంటికి పోదాం. ఇలాంటి పిచ్చి ఆలోచనలు చేయొద్దు అన్నాడు రాంబాబు. సరేలే, నేను వెళ్ళనులే, నేను కాలేజీకి వెళ్ళాలి, నువ్వు వెళ్ళు, నేను ఎక్కడికి రాను అంది రమ. ఆ రోజు సాయంత్రము కారులో రమ తండ్రి వచ్చాడు. ఏంటమ్మా, నా దగ్గర ఇన్ని విషయాలు దాస్తావా? నాడు మన ఇంటికి వెళ్ళిపోదాం. నాకు రాంబాబు మొత్తం చెప్పాడు. దా, నీకు తల్లిదండ్రులు బ్రతికే ఉన్నారు, మా దగ్గర నువ్వు హాయిగా ఉండొచ్చు అన్నాడు ఆయన. క్షమించండి నాన్న, నేను రాలేను. అలా అనకమ్మా. అక్క, నువ్వు మొండితనం చేయకు, నాన్నతో మన ఇంటికి బయలుదేరు. ఇంకా బావ ఇక్కడికి రాడక్క, దయచేసి నాన్నతో మన ఇంటికి బయలుదేరు అన్నాడు రాంబాబు. అసలు బావ ఇక్కడికి రాడు, వస్తే పోలీసులకు చిక్కబడతాడు, ఇంకెప్పటికీ రాడు ఇక్కడికి. నా సోర్స్ కూడా అదే సలహా ఇచ్చింది. పద, నాన్నగారితో బయలుదేరు అన్నాడు. సరే వస్తానని బయలుదేరింది. నాన్నగారి మొహం వికసించింది. కానీ నేను ఇల్లు లాక్ చేస్తాను కానీ ఖాళీ చేయను. సరే, నీ ఇష్టం, అవసరమైనవన్నీ తెచ్చుకో అన్నాడు రమ తండ్రి. రేపొకసారి రాజశేఖర్ని కలుసుకుని
అడిగితే బావ కస్టడీలో ఉన్నాడో లేదో తెలిసిపోతుంది. అప్పుడు వాసు విషయం నీకు తెలియదని వాళ్ళకి నమ్మకం కుదురుతుంది. ఇక్కడికి మకం మార్చాడని కూడా తెలియజేయి. నీ మీద ఇంకా నిఘా తగ్గిపోతుంది అన్నాడు రాంబాబు. మొన్నాడు ఫోన్ చేసి ఏ ఉపోద్ఘాతం లేకుండా నేను ఇలా నాన్నగారి ఇంటికొచ్చా, ఆయన ఉంటే మళ్ళీ ఒకసారి నాకు కలిసే అవకాశం ఇవ్వండి అంది. రాజశేఖర్ హతాశుడై వీల్లేదమ్మా అన్నాడు. ప్లీజ్ సార్ ఒక్కసారి. వీల్లేదన్నానుగా అన్నాడు అతను విసుగ్గా. ఎందుకని? అతడిక్కడ లేడు. నా హృదయం గంతులేసింది. మరి మరో చోటికి మార్చాం. పోనీ అక్కడికే నన్ను తీసుకెళ్ళండి. వీల్లేదని ఎన్నిసార్లు చెప్పాలి అన్నాడు కోపంగా. నేను అనుకున్న పని నెరవేరింది అని చెప్పేసి రాంబాబుకి చెప్పాను. ఆ తర్వాత నాన్నగారింట్లో నా కొత్త జీవితం ప్రారంభమైంది. యాంత్రికంగా అన్ని పనులు చేసుకుంటూ పోతున్నాను. కాలేజీకి వెళ్ళొస్తున్నాను. పిల్లల్ని ఇద్దరిని వేరే స్కూల్లో వేశాను. వాసు జాడ మాత్రం తెలియలేదు. ఎక్కడున్నాడో ఎలా ఉన్నాడో ఏమీ తెలిసి రావడం లేదు. రాంబాబుని అడుగుతూనే ఉన్నాను. వాడికి కూడా ఏమీ తెలియదని, బహుశా సురక్షితంగానే ఉండుంటాడని చెప్తున్నాడు. అప్పుడప్పుడు మెహదీపట్నం ఇంటికి వెళ్ళొస్తూ ఉండేదాన్ని. ఉత్తరాలు కానీ పుస్తకాలు కానీ వచ్చాయేమోనని ఆశతో. ఏమీ రాలేదు. మొండిగా అలాగే బ్రతికేస్తున్నాను. రోజులు గడిచిపోతున్నాయి. ఒకరోజు నాన్నగారు టూర్ మీద వెళ్ళినప్పుడు అక్కడెవరో బంధువుల్ని చూడాలని అమ్మ కూడా వెళ్ళింది. పిల్లలు కూడా వెళ్తామన్నారు. చిట్టిని ఒక్కదాన్ని ఉంచుకొని అందరినీ పంపించేశాం. నేను రాంబాబు చిట్టి మాత్రమే మిగిలాం. ఆ రోజు ఇంటి ముందుకి ఒక పెద్ద కారు వచ్చి ఆగింది. ఎవరు అల్ట్రా మోడర్న్ యువతి దిగింది. ఖరీదైన టెరిన్ చీర, అదే రంగు బ్లౌజ్ వేసుకుంది. ఇంట్లోకి రాగానే హలో రమా అంది. ఎవరు ఈ అందాల రాశి అని విస్తుపోతూ నిశ్శబ్దంగా నుంచుండిపోయాను. దగ్గరకొచ్చి నా చేతులు పట్టుకుని ఏంటే నన్ను గుర్తుపట్టలేదా రమా అంటూ కళ్ళద్దాలు తీసి ఇప్పుడు చూడు అంది. ఎక్కడో చూసిన మొహంలాగే ఉంది. ఎక్కడో విన్న కంఠంలాగే ఉంది. కానీ ఎక్కడో ఎప్పుడో ఎవరో అంతుపట్టలేదు. అదే సూచిస్తున్నట్టు తల అడ్డంగా తిప్పాను. నేను రమ్మా, నేను వనజని. వనజ అన్నాను అప్రయత్నంగా. నా ఒళ్ళు జలజరించింది. నువ్వు అవును నేను ఇంకా బ్రతికే ఉన్నాను రమా. నా సంభ్రమ ఆశ్చర్యాలకు అంతులేదు. వనజ అంటూ అమాంతం కౌగిలించుకున్నాను. ఇంతలో డ్రైవర్ లోపలికి ఏవో పట్టుకొచ్చాడు. పళ్ళు, మిఠాయిలు, గుడ్డలు, ఆట వస్తువులు. ఏంటిదంతా అన్నాను కాస్త తేరుకొని. నీకు కాదులే, పిల్లలకి. పద పైకి వెళ్దాం, నీ గదిలో కూర్చుని మాట్లాడుకుందాం అంటూ తానే దారి తీసింది. లేరు, అమ్మ వాళ్లతో ఊరు వెళ్ళారని చెప్పా. చిట్టి ఒక్కతే ఉంది అంటూ దాన్ని కేకేశా. నాకు ఆశ్చర్యంగా ఉందే. ఆ పాత బీద పిల్ల వనజాక్షికి ఈ దర్జా మనిషికి అసలు పోలికే లేదు కదూ. అవును రమ్మ, వనజాక్షి ఆనాడే చచ్చిపోయింది. వాసు ఇంట్లోంచి తరుమి వేసిన రోజునే చచ్చిపోయింది. ఇప్పుడు నేనుగా బ్రతికే వనజని కాదు, పేరు కూడా మారిపోయింది. ఇప్పుడు మిస్ విన్నీ. అవును, నా పేరు ఇప్పుడు మిస్ విన్నీ, ది ఫేమస్ మోడల్ గర్ల్. మోడల్? నువ్వు మోడలింగ్ చేస్తావా? మోడలింగ్ ఒక్కటే కాదురమ్మా, ఇంకా ఎన్నెన్నో చేస్తాను. అవన్నీ అడక్కు, నేను సమాధానం చెప్పలేను. నన్ను నువ్వు స్వీకరించు, అంతే చాలు. అసలు ఇంతకీ ఎందుకు వచ్చానో తెలుసా? ఎందుకు? వాసుని నాకు అప్పగించి వెళ్ళావు కదా, ఎలా ఉన్నాడో కనుక్కుందామని వచ్చుంటావు. కాదు, నిజంగానే నీ పిల్లల్ని చూసిపోదామని వచ్చాను. వాసు ఇక్కడ లేడని నాకు తెలుసు. అతడిప్పుడు ఎక్కడున్నాడో నీకు తెలియదని కూడా తెలుసు. రమా, నీ సంగతి అంతా నాకు తెలుసు. నేనిన్నాళ్ళు ఎక్కడో లేను, ఇక్కడే ఈ పట్టణంలోనే ఉన్నాను. నాకు చప్పున ఒకటి జ్ఞాపకం వచ్చింది. అయితే రాణిగారంటే నువ్వేనన్నమాట. రాణిగారా? రాణిగారెవరు? ఓ ఆమెనా? కాదు, నేను కాదు ఆ రాణిగారిని. ఆమెకు నాకు సామ్యమేంటి? ఆమె గొప్పింటి ఆడపడుచు. కవిత్వం అంటే పిచ్చి, కవులంటే అభిమానం. కవుల్ని ఆప్యాయంగా ఆదరిస్తుంది. చెప్పు వనజ, వాసు అసలు ఇప్పుడు ఎక్కడున్నాడో చెప్పు. ఆమె ఇంట్లోనా, నీ ఇంట్లోనా? ఎవరింట్లోనూ లేడు. ఎందుకంత తాపత్రయం? తెలుసుకుని ఏం చేస్తావు? అతడు నా భర్త. పెద్దగా నవ్వింది. నాకు కోపం వచ్చింది. ఎందుకా నవ్వు? నువ్వు ఎంత అమాయకురాలివిరమ్మా. వాసు నీకొక్కడికే భర్త అనుకుంటున్నావా? నాకు కూడా భర్తే. వనజ, అవును రమ్మా, వాసు నీకు తాళి కట్టాడేమో.
నాకు కట్టలేదు, అంతే తేడా. మానసికంగా నాకు ఎప్పుడు వాసు భర్తే. నేను వనజ భుజం మీద చెయ్యేసి అన్నాను. వనజ, ఆపకు, చెప్పుకుపో. వాసు నువ్వు తరచూ కలుస్తూ ఉండేవారా? కలుసుకోవడం అరుదు, చాలా అరుదు. నన్నంటే, నా జీవితం అంటే రోత అసహించుకునేవాడు, తిట్టిపోసేవాడు. ఎన్నోసార్లు ప్రాధేయపూర్వకంగా చెప్పాను, నీకు రమ్మకు పొత్తు కుదరదు. మీరు రైలు పట్టాల్లాంటి సమాంతర రేఖలు, కలిసి ఉండలేరు. నన్ను స్వీకరించు, నీ దాసిగానైనా స్వీకరించు. దుర్గంధపూరితమైన నా పాడు జీవితాన్ని వదిలేస్తాను. నీ ధ్యేయమే నా ధ్యేయం, నీ జీవితమే నా జీవితంగా పరిగ్రహిస్తాను. ఎన్ని కష్టాలైనా, ఎన్ని ఆపదలు వచ్చినా వెనుదీయను అని, అన్ని రంగాల్లోనూ నీకు నీడగా నిలబడతాను, నాకంతే చాలు అని ఎంతో బ్రతిమలాడుకున్నాను. కానీ నా నీడ కూడా సోకనివ్వకుండా దూరంగా వెళ్ళిపోయేవాడు. అయినా నేను అజ్ఞాతంగా కనిపెడుతూనే ఉండేదాన్ని. ప్రత్యక్షంగా పరోక్షంగా వీలైనంత సహాయం చేస్తూనే ఉండేదాన్ని. అతడికే కాదు, అతడికి ప్రీతి పాత్రమైన పార్టీలోని సహచరులకు కూడా చేయూతనిచ్చేదాన్ని. కానీ ఆ మాట పూర్తి చేయలేకపోయాను. అక్క నువ్విక్కడ, నేను మీ ఇంటికే వెళ్ళొస్తున్నాను. అదేంటక్క, ఎన్నాళ్ళు నేను ఎన్నిసార్లు రమ్మన్నా రానన్నావు, నీ గురించి చెప్పని కూడా చెప్పొద్దన్నావు. ఇవాళకి నువ్వే వచ్చావా? వనజ రాంబాబుకు జవాబు ఇవ్వకుండానే బ్యాగ్ అందుకొని రమా వస్తా అని లేచింది. వనజ ఆగు, తొందర ఏంటి అని చేతులు పట్టుకోబోయాను. నన్ను తప్పించుకొని లేదు నేను వెళ్ళాలి, నాకు చాలా పనులున్నాయి, గుడ్ బై అంటూ చకచకా వెళ్ళిపోయింది. అదేంటక్క వనజ అంటున్నావు? ఆమె పేరు విన్ని కదా అన్నాడు రాంబాబు. ఆమె ఎవరో తెలుసా అన్నాను. నువ్వింకా గ్రహించుకోనే లేదా? నా సోర్స్ అన్నానే, ఆవిడే ఈవిడ. అది నేను ఊహించుకున్నాలే, కానీ ఆమె అసలు ఎవరో నీకు తెలుసా అన్నాను. నీకు తెలుసా? నాకు ఇంటర్లో క్లాస్మేట్, పేరు వనజాక్షి, వాసుకి స్వయాన మేన మరదలు. అవునా, అందుకే బావంటే ఆమెకు అంత ఇష్టమేమో అన్నాడు రాంబాబు. ఒరే రామం, రేపు నువ్వు నన్ను వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళరా అంది. వాసు ఉలిక్కి పడ్డాడు. వద్దక్క వద్దు, నీలాంటి వాళ్ళు వెళ్ళే స్థలం కాదది. నేను వెళ్ళి వస్తున్నానుగా. నిజంగా ఆమెకు వాసు గురించి ఏమైనా తెలిస్తే మనకు చెప్పేదిగా అన్నాడు రాంబాబు. నెల తిరగకుండా వనజ నుంచి ఒక ఉత్తరం వచ్చింది. ఇది నా ఆఖరి ఉత్తరం. ఇక మీదట మన మధ్య ఉత్తర ప్రత్యుత్తరాలు ఉండవు, మరెలాంటి అనుబంధం ఉండదు. మనం పరస్పర అనురాగ బంధానికి ఆధారమే తెగిపోయింది. ఈ ఉత్తరం నీ చేతికి అందేసరికి నేను ఎక్కడుంటానో అసలు నాకే తెలియదు. వాసు పోలీస్ చెర నుండి విముక్తి కావడంలో మనిద్దరం కూడా ఎంతో కొంత పాత్ర వహించాం. అన్నిటి నుంచి అతను విశృంఖల విహారిగా మారాడు. ఆవేశం అవధులు దాటింది. కేవలం కవిత్వంతో తృప్తి పడక కళానికి బదులు తుపాకీ పట్టి రంగంలో దూకాడు. నేరుగా పార్టీ దళాల్లో చేరి వాడితో సాయుధ పోరాటాల్లో పాల్గొని ఆయుధం కూడా చేపట్టాడు. రమ, అలాంటి సాయుధ సంఘర్షణలోనే ఆ మధ్య ఒకనాడు ఇరువైపులా ఎంతోమంది గాయపడ్డారట. అలా చనిపోయిన వారిలో మన వాసు. అంతే, నా గుండె ఆగిపోయినట్టయింది. ఒక్కసారి వాసు అని ఎలుగెత్తి అరిచి నేల కూలాను. ఎంతసేపు అలా స్పృహ లేకుండా పడున్నానో తలుపు చప్పుడుకి తెలివి వచ్చింది. అమ్మా నాన్న తలుపు మీద దబదబా చరుస్తూ రమా తలుపు తీయ అంటున్నారు. ఆ ఉత్తరం పరుపు కింద దూర్చి తలుపు తీశాను. వాళ్ళెంతో గాబరా పడ్డారు. నాకేం కాలేదు, కాసేపు నన్ను ఒంటరిగా వదిలేయండి అన్నాను. మళ్ళీ చదవడం మొదలెట్టాను. ఆ రోజు మీ ఇంటికి వచ్చినప్పుడు నాకేం తెలియదు. తర్వాత తెలిసింది ఈ విషయం. నేను ఎవ్వరినీ కలుసుకోలేను. రాంబాబును కూడా చూడ్డానికి నిరాకరించాను. తీవ్రంగా ఆలోచిస్తున్నాను. ఆఖరికి ఒక దృఢ నిశ్చయానికి వచ్చాను. నా బంగ్లాను అమ్మేశాను. నగలు వస్తువులు అన్నీ అమ్మేశాను. కట్టుగుడ్డలు మాత్రం మిగిలాయి. వచ్చిన డబ్బును ఏం చేయాలి అనే సమస్య తయారైంది. వాసు కోసం ఆర్జించిన ధనం వాసు కోసమే ఉపయోగించాలి అని అనుకున్నాను. మొదట నీ పిల్లలు అంటే వాసు పిల్లల పేరిట రాద్దామనుకున్నాను. కానీ నువ్వు ఈ పాపిష్టి ధనాన్ని ముట్టుకోకుండా ఉండడమే మంచిది అని అనిపించింది. అది నాకు కూడా ఇష్టమే. వాసుకి ఏది ఇష్టమో అదే చేద్దామని అతని పార్టీలోని పేద రచయితలందరికీ ఈ డబ్బు వాళ్ళ పేరిట మనీ ఆర్డర్గా పంపాను. కొంత డబ్బు మాత్రమే మిగిలింది. అది మూట కట్టుకొని బయలుదేరుతున్నాను. వాసు అడుగుజాడల్లో అతడు ఏ ఉద్యమంలో అయితే ఉన్నాడో
ఆ ఉద్యమంలోకే బయలుదేరుతున్నాను. వాసు ఏ స్థలాన ప్రాణాలు వదిలాడో అక్కడే నా ప్రాణాలు కూడా పోవాలి. అదే నా తుది కోరిక. సహధర్మానికి అదే సహజ మార్గం అన్న మూఢనమ్మకంతోనే నేను వెళ్తున్నాను. రమా, ఇందాక మన వాసు చనిపోయాడని రాసినట్టున్నాను కదూ, అది పొరపాటు. చనిపోయింది నా వాసు మాత్రమే. నీ వాసు బ్రతికే ఉన్నాడు, ఎక్కడో కాదు, నీ హృదయ మందిరంలోనూ, నీ 3 పిల్లల్లోనూ. వాళ్లలోనే నీ వాసును చూసుకొని సదా సౌభాగ్యవతిగా వర్ధిల్లు. ఉంటాను, నీ వనజ. ఉత్తరం పూర్తి చేశాక చాలాసేపు అలాగే కూర్చుండిపోయాను. చివరికి లేచి ఒంటి మీద వస్తువులన్నీ ఒలిచేశాను. చేతి గాజులు కూడా తీసేశాను. నొసటి బొట్టు తుడిచేశాను. జుట్టు ముడి విప్పేశాను. తెల్లటి చీర రవిక ధరించాను. మెల్లిమెల్లిగా అడుగులో అడిగేసుకుంటూ కిందకి నడిచాను. హాల్లో కూర్చునున్న అమ్మా నాన్న నన్ను చూడగానే భూతాన్ని చూసినట్టు బెదిరిపోయి దిగ్భ్రాంతితో లేచి నుంచున్నారు. నేను తిన్నగా వెళ్ళి అమ్మ ఒళ్ళో వాలిపోయి బోరుమని ఏడ్చేశాను. కథ సమాప్తం. ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మరొక మంచి ఫ్యామిలీ కథతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అప్లోడ్ చేయగానే చూడగానే లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను చదివిన క్రైమ్ కథలు, అపరాధ పరిశోధకాలు, ఫ్యామిలీ నవలల్ని తప్పకుండా వినండి. థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ ఫ్రెండ్స్.